ఇక్కడ ఫస్ట్ మనం కేపీహెచ్పిలో మంచి ఏరియాలో అమ్మాయిలు తిరిగే రూట్లో మొత్తం షాపింగ్ చేసి ఎర్రపల్లా ఉంటుంది ఇక్కడ దగ్గరలోనే. ఫుల్ స్పైసీ, వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. అక్కడ పోయి ఒక ముద్ద కలిపేసుకొని హాస్టల్ ఫుడ్ ఈరోజు స్కిప్ చేసేద్దాం కదా. హాయ్ ప్రదయ్ గాయస్, రంజాన్ షాపింగ్ అనేసి కేపీహెచ్కి వచ్చాను. అమ్మాయిలు తలతల మెసేజ్ వాళ్ళు ఉంటారు అనుకుంటే ఇక్కడ ఎవరు లేరు. క్రౌడ్ కూడా మొత్తం తగ్గిపోయి ఉంది. వీడి ముఖం నా ముఖం పాలిపోయి ఉంది. ఇక్కడే వచ్చాను. ఫస్ట్ ఫుడ్ తినేసి తర్వాత బిర్యానీ తిందామని సెట్ చేసుకొచ్చాను. చూడండి ఎంత క్లీన్గా ఉందో మొత్తం. గాయస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆర్కే సిల్స్ నుంచి ఇక్కడే సూపర్ ఉంటుంది ఇక్కడ బండి. ఈయన కోసం నేను కేపీహెచ్కి వచ్చాను. సగం రీజన్ అయితే ఈయన వల్లే. చూడండి మన మామ ఎలా కనిపిస్తుంది, దిట్టంగా అన్ని నవలతలను వేసేస్తున్నాడు. ఇప్పుడు ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో అన్ని స్మాష్ చేసి ఇలా ఇస్తాడు. ముందు టేస్ట్ చేపిస్తాడు. కావాలంటే చూడండి నవలతో ఉండదు అదే ఐటమ్ అయితే ఇప్పుడు టేస్ట్ చూసి చూస్తున్నాం ఫ్రెండ్స్. టేస్ట్ చూడండి. ఆ మొహంలో ఆనందం ఎలా ఉందో అబ్బా. ఒక పక్కన సూపర్ ఇచ్చి మాట్లాడుతున్నాడు మామ. రకరకాలుగా వస్తుంది టేస్ట్. స్పైసీగా లాస్ట్ నిమ్మకాయ. ఏ విధంగా టేస్ట్ వస్తుంది? ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఊళ్ళో ఉన్నట్టే వస్తుంది. నేను చూసుకున్నైతే ఎక్కువ ఉంది. నేను ఒక 19 సార్లు వచ్చింది, 20 సార్లు అనుకుంటా. జ్యూస్ ఇవ్వండి మొత్తం ఎక్కువ. అది టేస్ట్ వస్తుంది. నిమ్మకాయ మ్యాటర్ ఎక్కువ ఉంది. నిమ్మకాయ బాగుంది. ఏమో నేనైతే ఎగ్ మిక్స్ పెడుతున్నాను. ఏంటన్నా నేను బజ్జీ మంచి మసాలా నాదైతే అదిరిపోయింది. మొత్తం నాన్ వెజ్ తగులుతూ ఆరాంగా. ఫుల్ నిమ్మకాయ మంచి హైట్ ఇస్తుంది. కొంచెం బాడీ కూడా యాక్టివ్ అవుతుంది. టేస్ట్ ప్లస్ లెమన్కి. నీది? నాకైతే మళ్ళీ తినాలనిపిస్తుంది. తక్కువ ప్రైజ్ కదా అది. ఇప్పుడైతే నెక్స్ట్ మనం రంజాన్కి వెళ్తున్నాం కాబట్టి ఇంటికి హ్యాండ్ బ్యాగులు చీప్లో చూపిస్తాను పదండి. 200కి సరైన హ్యాండ్ బ్యాగులు. ఎందుకంటే స్ట్రీట్ షాప్ తక్కువగా ఉన్నా కానీ రేట్లు తక్కువ ఉంటాయి. కమాన్. హాయ్ గాయ్స్, ఇప్పుడే బిర్యానీ తినడానికి వెళ్తున్నాం. వెంపరాజ్ బిర్యానీ, వెంపరాజ్ ఎర్రపలావ్ దగ్గరికి వెళ్తాం. అక్కడికి వెళ్ళాక వీడియో కానిస్తాం. కమాన్. ఇక్కడ వెంపరాజ్ బిర్యానీ లేదు, హ్యాండ్ ఇచ్చేసిన టైప్ సడన్గా. అందుకని బడ్జెట్ ఫ్రెండ్లీలో నూడిల్స్కి ఫ్రైడ్ రైస్ వచ్చాం. మొఖం చేశాను మాడిపోయింది, కూడలేదు. అందుకని కైప్ కోసం కొంచెం రైట్ అలా తీసుకొని ముందుగా నేను నార్మల్ నూడిల్స్ పెట్టుకున్నాను. ఎగ్ ఆడు నా వెజిటేరియన్ కాబట్టి వెజ్ పెట్టుకున్నాడు. కొంచెం ఇలా నిమ్మకాయ తీసుకొని ఎక్కడైనా అడగకుండా తింటారా ఇలా మిక్స్ కొట్టుకొని తాగితే విడిపోతుంది. అలా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. నిమ్మకాయ కానీ స్ప్రైట్ కానీ కాంబినేషన్ ట్రై చేసి వస్తుంది, అదిరిపోద్ది. చాలా బాగుంది. ఎక్కేసినట్టు అయింది. ఫోన్ వచ్చినట్టు ఉందా? ఎక్కేసినట్టు అయింది. వస్తుంది. అది నా కోసం ట్రై చేస్తాను. నూడిల్స్ చూసారు కదా, అది నా కోసం తిప్పి కొడుతున్నాడు. ప్రతి చోట అడ్జస్ట్మెంట్ అలవాటు అవుతుంది. షెజ్వాన్ అడిగాను, నార్మల్ నూడిల్స్ ఒకటే ఉన్నాడు. వీడియో అని చెప్పినా చేస్తా ఉన్నా. అడ్జస్ట్ చేయలేదు, మంచి ఫుడ్ అవుతుంది. క్వాంటిటీ కూడా నాకు అక్కడ కూడా తగ్గట్టు నైట్ విత్ కోసం చూస్తున్నాడు. మొహం మాడి కూడిపోతాం. వచ్చా వీడియో చూస్తాను రియాక్షన్. తర్వాత తినలేమని ఆకలి వేసినప్పుడు అన్నీ వెళ్ళిపోతారా. నీకు రోడ్లు చూస్తాం రైస్ ఇస్తారా? మధ్యాహ్నం తిన్నా కదా అంటే రైస్ ఇస్తాం. Hi guys, so much tired, waiting for food. అంతే, ఎందుకంటే ఏం చెప్పా. నేను వెజ్ మంచూరియన్ రైస్.
నేను డబుల్ ఎగ్ చికెను ఆవిడ ఇంకా ల్యాగ్ చేస్తున్నాడు మనం లోపల ఫైనల్లీ మనోడు వచ్చేసింది ఆస్వాదిస్తున్నావు అరే క్వాంటిటీ బాగానే ఇస్తుంది కదా రేటు క్వాలిటీ అన్నీ బాగున్నాయి పల్లా బాగుంది కంపేర్ టు బిస్కెట్ కేబేజ్కి చాలా బెటర్ ఆ రైస్ ఫ్లవరు నేను నూడిల్స్ ఫ్లవరు మందిలా కానీ చేస్తే ఇప్పుడు తొందరగా ఇంటికి వెళ్ళి తొంగోలు హాస్టల్స్కి వెళ్ళి తినేసి కంప్లీట్ చేసి మనోడికి సగం జరిపి సగం వదిలిపండు ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి సగంలోనే తిమ్మిరెక్కిపోయాడు అబ్బో ఇదిలిచ్చేస్తాడు ఒళ్ళంతా చిన్నగా లేమో ఓకే బాయ్ గాయ్స్ ఈరోజుతో బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్